హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కిమ్చీ రెసిపీ అయితే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. మెయిన్గా దీన్ని యూజ్ చేసేది ఏమంటే గట్ హెల్త్కి అనమాట. మంచి ప్రోబయోటిక్స్ ఉంటుంది, గట్టుకు మంచిది, నెక్స్ట్ బాగా డైజెషన్ అవుతుంది అనేసి ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కొరియన్ ఫుడ్. రీసెంట్గా మన ఇండియాలో కూడా ఫుల్ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. తినడానికి కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ వేయకుండా చేస్తారు. స్పైసెస్ కూడా వచ్చి నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇది ఎక్కువ పాపులర్ అయిపోయింది. నేను కూడా దీన్ని బాగా అలవాటు పడ్డాను. ఒక 1 year నుంచి అయితే నేను ఎక్కువ స్టోర్స్లోనే తీసుకుంటూ ఉన్నాను ముందు కూడా. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి, పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది అని ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసాను. ఈ రెసిపీకి మెయిన్గా క్యాబేజ్ కావాలన్నమాట. మనం నార్మల్ క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి నాపా క్యాబేజ్ అంటారు. ఎక్కువగా కొందరు చైనా క్యాబేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. దీని ప్రైస్ మనకు 60 to 100 రూపీస్ ఉంటుంది. కొంచెం పెద్ద షాప్స్కి వెళ్ళామనుకో దీన్నే 200-300 కూడా పెడుతూ ఉంటారు. సో నేను నార్మల్గానే తీసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎలా వస్తుందో, బాగా వస్తే మళ్ళీ కొంచెం బాగానే తీసుకుందాం అనుకున్నా. కానీ ఇది కూడా ఫ్రెష్గానే ఉంది, బాగుంది. ఫస్ట్ అయితే దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ కిమ్చీని రెసిపీని అసలు ఎంత డిఫరెంట్గా ఎన్ని వేస్ ఉన్నాయో చేయడానికి ఫైనల్గా చాలా చూసి నాకు తగినట్లు ఇలా చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో చూడండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ ఇలా క్యాబేజ్ది ఒక ఆకుని అలానే పెట్టి కూడా చేసుకోవచ్చు. అలా పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తినడానికి సరిగ్గా ఉండదు, ప్లస్ నాకు కూడా కష్టంగా ఉంటుంది అనేసి ఇలా చేసుకున్నా. ఇదైతే స్టోరేజ్కి ఈజీ, ప్లస్ మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. అందుకనే ఇలా చేసాను. అంటే పెద్ద పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అంటే మినిమం ఇంత చిన్న చిన్న ఈ సైజ్ పీసెస్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. మంచిగా అయితే ఒక 2-3 times వాష్ చేసాను వాటర్లో నేను. తర్వాత వచ్చి ఒక పెద్ద బౌల్లోకి, ఇది మనం మిక్స్ చేయాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు తీసుకోండి. నా దగ్గర బౌల్ ఏం లేదు, ఇది పెద్ద ప్యాన్ లాగా ఇలా ఉంది కడాయి. దాంట్లో వచ్చి వేసేసాను ఒక 2 tablespoons. ఒక క్యాబేజ్కి ఒక 2 spoons సాల్ట్ అయితే సరిపోతుంది. ఫుల్ వేసేసి ఆ సాల్ట్ అంతా పట్టేలాగా ఒక 1 minute ఫుల్ మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇదంతా ఫుల్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇది మనకి ఫుల్ సాఫ్ట్గా అయిపోతుంది అనమాట 2 hours ఇలా సాల్ట్లో వేయడం వల్ల. చూపిస్తాను అది కూడా ఎలా అవుతుంది అనేసి. వాటర్ అయితే వేసేసి ఇంకొకసారి మిక్స్ చేశాను. ఇప్పుడు చూసారా ఇలా బెండ్ చేస్తూ ఉంటే ఇరుగుతూ ఉంది కదా. సో అలా కాకుండా 2 hours తర్వాత మనకి ఫుల్ ఇలా బెండ్ చేస్తూ ఉంటే రబ్బర్ని బెండ్ చేసినట్లు ఎలా ఉంటుందో అలా అవుతుంది అనమాట. మనము ఎవ్రీ 20 minutesకి లేదా 1/2 hourకి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా ఉన్నింది అలానే ఉండకుండా మొత్తం సాల్ట్ అంతా పడేలాగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అదంతా నానే లోపల మనము మిగతా అదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రైస్ ఫ్లోర్ది పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. రైస్ ఫ్లోర్ కొంచెం, వాటర్ కొంచెం వేసి మిక్స్ చేసేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తూ ఉన్నాను. లాస్ట్లో ఒకసారి చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది కరెక్ట్గా అయిందా లేదా అనేసి. ఇప్పుడు కూడా కొన్ని విరుగుతూ ఉన్నాయి, కొన్ని వచ్చి సాఫ్ట్గా ఉన్నాయి. కొన్ని చూస్తే చూడండి మళ్ళీ ఇది విరగడం లేదు. అంటే అదేమైంటుందంటే సరిగ్గా మిక్స్ అవ్వకుండా ఏదో ఒక ప్లేస్లో అలా ఉండిపోయి ఉంటుంది, అందుకని అది అలా ఉంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి నేను పెట్టేశాను. ఇంకొక 30 minutes వరకు అలానే పెట్టేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ ఇంకా ఊరగాయలు ఇవంతా నచ్చదు మీకు, ఇదే నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఎంత తిన్నా ఏం కాదు, మన హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. ఊరగాయ ఏమంటే బాగా టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ తినలేము. నెక్స్ట్ అయితే జార్ తీసుకొని ఇలా అల్లము వెల్లుల్లి వేసేస్తూ ఉన్నాను. దీంట్లో అల్లము వెల్లుల్లి ఒక క్యాబేజ్కి చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకుంటే అని. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సేమ్ ఇదే చేస్తారు, అంటే మళ్ళీ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది రెసిపీ అనేసి. ఆనియన్ అయితే మీడియం సైజ్ది వేసాను. ఒక పేర్ కానీ లేకపోతే యాపిల్ కానీ వేసుకోవచ్చు, లేదా స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చు. యాపిల్ కానీ లేదా పేర్ కానీ మీ ఇష్టం అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ పేర్ ఒకటి వేసేసాను. తర్వాత ఈ పేస్ట్, రైస్ ఫ్లోర్ పేస్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ ఒక 2 tablespoons, షుగర్ వచ్చి ఒక 1 spoon యాడ్ చేస్తున్నాను. తర్వాత సోయా సాస్ ఒక 2 spoons, 2 కూడా ఉండదు, 1.5 spoon ఉంటుంది, అంతే తక్కువగానే యాడ్ చేస్తూ ఉన్నాను నేను. ఇవన్నీ మంచి గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్గా పేస్ట్ అయిపోయేలాగా. ఇంకొక బౌల్ కానీ కడాయి కానీ ఇలా తీసుకుంటున్నాను. నా దగ్గర పెద్ద బౌల్స్ అస్సలు లేవు, అన్ని కడాయిల్లోనే చేస్తూ ఉన్నాను అనమాట. దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ ఏమంటే దీంట్లో ఒక చిల్లీ పౌడర్ యూస్ చేయాలన్నమాట. మనకి నార్మల్గా ఇంట్లో ఉండే చిల్లీ పౌడర్ యూస్ చేసుకున్నా పర్వాలేదు, లేదా కొరియన్ చిల్లీ పౌడర్ యూస్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే సేమ్ అదే టేస్ట్ రావాలనేసి కొరియన్ చిల్లీ పౌడరే యూస్ చేస్తున్నాను. ఇది కొరియన్ గోచుగరు అంటారు, నాకు సరిగ్గా కూడా రావడం లేదు. హాట్ పెప్పర్ ఫ్లేక్స్ అనేసి ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ యాడ్ చేయడం లేదు, అందుకే మీకు చూస్తే కలర్ అంత కనిపించట్లేదు. నార్మల్గా కిమ్చి చూస్తే ఫుల్ రెడ్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తారు, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తారు. నేను ఇక్కడ ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను, అది కూడా కొరియన్ చిల్లీ ఫ్లేక్స్. నేను ఏది యూస్ చేశానో అది ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్, ఒకసారి కావాలంటే చూడండి. తర్వాత వచ్చి ఒక క్యారెట్, ఒక రాడిష్, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, వీటిని కట్ చేసేసుకొని వేసేసి ఫుల్ మిక్స్ చేసేసాను. తర్వాత మనము ముందుగానే నానపెట్టుకున్నాం కదా నాపా క్యాబేజ్ పీసెస్, అవి కూడా ఫుల్ వాష్ చేసేయాలన్నమాట. ట్యాప్ వాటర్లో మంచిగా వాష్ చేసేస్తున్నాను. ఇంకొకటి ఇది సోక్ చేసి పెడతాం కదా, అప్పుడు ట్యాప్ వాటర్ కాకుండా డ్రింకింగ్ వాటర్లో సోక్ చేసి పెట్టండి. ఫుల్ వాష్ చేసి వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసేసి తర్వాత దీంట్లో వేసి ఫుల్ మిక్స్ చేసేయాలన్నమాట, అన్నిటికీ బాగా పట్టేలాగా. నాకు ఒక 5 minutes పట్టింది ఫుల్ స్లోగా మిక్స్ చేయడానికి. స్లోగా స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం తిన్నప్పుడు మనకు ఆ టేస్ట్ రాదనమాట. అంటే ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు అయితే వాళ్ళు ఒక 3 days తర్వాతే తినండి. నాకు ఆల్రెడీ అలవాటే కాబట్టి నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయగానే నాకు ఆ టేస్ట్ రాలేదు. 3 days తర్వాత తిన్నాక సేమ్ ఆల్మోస్ట్ అదే టేస్ట్ వచ్చింది. దీంట్లో సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి నార్మల్గా పిల్లలు కూడా తినే విధంగా వేసాను. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూస్తే నాకు ఇంకా కొంచెం కారం వేయొచ్చు అనిపించింది, పిల్లలు కూడా తినగలుగుతారు అనిపించింది. సో మళ్ళీ అదే ఆ కొరియన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో కొంచెం బాగా కలర్ వచ్చింది మళ్ళీ వేయంగానే. సో కొంచెం మిక్స్ చేశాను. మిక్స్ చేసినాక కూడా ఇంకా కొంచెం తక్కువగా ఉన్నట్లుంది. సో మళ్ళీ కొంచెం మిక్స్ చేసి ఫుల్ కలిపేసాను అనమాట. మా హస్బెండ్ అయితే అవన్నీ ఎందుకురా మనకి రాదు, సూర్య చెప్పారనమాట, ఎందుకులే టైం వేస్ట్, అవి మనం చేయలేము, షాప్లో తీసుకుందాం, ఎందుకు నీకు శ్రమ అన్నారు. నేను చేసేసినాక మా హస్బెండ్ చూశారు, తను కూడా టేస్ట్ చేశారు. ఎలా సేమ్ అలానే వచ్చింది, మనం తీసుకుంటేది మేము ఒక చోట తీసుకుంటాము సేమ్ అలానే వచ్చింది అనేసి అన్నారనమాట. అందులో ఇంకా లీక్ సీవీడ్ ఆయిల్ యూస్ చేస్తారు. అవన్నీ చెప్తే అందరికీ అవైలబుల్లో ఉండదు కదా, సో అందుకనే నేను అన్నీ తీసేస్తూ వచ్చాను. ఇంకా ఫిష్ ఆయిల్ కూడా యూస్ చేస్తారు, నేను ఫిష్ ఆయిల్ కూడా వేయలేదు. దీంట్లో చూపించినటువన్నీ మనకి ఈజీగా ఉండేటివి. ఈ క్యాబేజ్ కూడా చైనీస్ క్యాబేజ్ మీకు దొరకపోయింది అనుకోండి, నార్మల్ క్యాబేజే యూస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ క్యాబేజ్ని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇంకా కొరియన్ చిల్లీ ఫ్లేక్స్ అంటారా, మీకు ఒకవేళ అది అవైలబుల్లో లేకపోతే మోస్ట్లీ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అది కూడా అవసరం లేదనుకుంటే నార్మల్ ఇవి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, సో అది యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది అంత ఎక్కువ స్పైసీగా ఉండదు, ప్లస్ కలర్ కూడా బాగుంటుంది అనమాట. ఫైనల్గా మొత్తం మిక్స్ చేసేసాను. ఇలా స్టెరిలైజ్ చేసిన ఒక గ్లాస్ జార్లో మంచిగా వేడి నీళ్ళతో కడిగేసి తేమ ఏం లేకుండా మొత్తం తుడిచేసాను అనమాట. ఆ గ్లాస్ జార్లో వేసుకున్నాను. నేను ఇంత జార్కి రాదులే అనుకున్నాను, ఇంత ఫుల్ పెద్ద జార్లో కిమ్చీని చూసి నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఎప్పుడు చూసినా షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా మేము, 500-600 ఉంటుంది. చిన్న బాటిల్ తీసుకున్నా కూడా 350 ఉంటుంది. అది హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా మనీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇంక తీసేసుకుంటూ ఉంటాం హెల్త్కి మంచిదని. సో ఇప్పుడు మనం చూసారా అంటే అనుమానం అనమాట. ఇప్పుడు కూడా ఒక పీస్ని తీసుకొని బెండ్ చేసి చూస్తున్నాను ఏమన్నా అన్నీ కరెక్ట్గా అయిందా లేదా. 2 hours మనం మంచిగా సోక్ చేసి మిక్స్ చేస్తూ ఉన్నామంటే మంచిగా సోక్ అయిపోతుంది. పీసెస్ కూడా వచ్చేసి మంచిగా అంటే ఇరగకుండా ఇలా బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం గ్లాస్ జార్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. లాస్ట్లో ఇక్కడ మనం బాగా మిక్స్ చేసాం కాబట్టి కొంచెం ఇలా లిక్విడ్గా ఉంటుంది. దీన్ని కూడా ఫుల్ జార్లోకి వేసేసి దీన్ని బయటన్నా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక 2-3 days మాత్రమే బయట పెట్టాలి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. నేను స్టార్టింగ్ డే నుంచే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇంత కష్టపడి చేసి మళ్ళీ బయట పెట్టి ఎందుకులే, ట్రయల్స్ స్లోగా ట్రై చేద్దాం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మనకి నార్మల్గా ఉంది కదా, ఒక 3 days తర్వాత మీరు చూసారనుకోండి బుడగలుగా పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనకి మంచిగా రెడీ అయిపోయినట్లు. మంచిగా క్లీన్ చేసేసి ఇంకా మా హస్బెండ్ ఇంకోసారి టేస్ట్ చేయమని చెప్పాను, పిల్లలు తినచ్చా లేదా అనేసి. మా హస్బెండ్ వచ్చి కరెక్ట్గా ఉందన్నారు. మీరు ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, ఎందుకంటే గట్ హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా బ్యాచులర్స్ అనుకోండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి, మంచిగా ఒక 2 weeks వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.